అందరం కలిసి సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వ 10,000లలో అతి ప్రియుడు పదిలముగా మ్రొక్కెదము సాగిల యేసుని. సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు 10,000లలో అతి ప్రియుడు పదిలముగా మ్రొక్కెదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అందరికన్నా శ్రేష్ఠుడని మనము మునుపటి కంటే శ్రేష్టముగా ఆయన ఆరాధించాలనే ఉద్దేశముతో ఈ హెబ్రీ పత్రిక ధ్యానములు చేయుచుండగా ఒక్కొక్కరినిగా దేవుడు వారికంటే ఎలాగూ శ్రేష్ఠుడు, ఎందుకు శ్రేష్ఠుడు అనే ఒక కోణములో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సొలొమోను కంటే ఆయన శ్రేష్ఠుడు అనే 2-3 ధ్యానాలు మనము చేశాం. మరొక మాట ఈ విషయమై మీ దృష్టికి తేవాలని నేను ప్రభు ఆత్మ చేత ప్రేరేపించబడ్డాను. సొలొమోను కంటే ఆయన శ్రేష్ఠుడు అనే మాట గురించి ఎన్నో విషయాలు ఇప్పటికే చెప్పుకున్నాం. మరొక చిన్న మాట కూడా మీ దృష్టికి తేవాలని ఆశించాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 29వ వచనములో ఆ మాట మీరు చూడాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామండి హల్లెలూయా. తమ సమస్త వైభవము చేత అలంకరించబడ్డ సొలొమోను సైతం ఈ గడ్డి పువ్వులలో ఒకదాని వలె కూడా అలంకరింపబడలేదు అన్నాడు. అలంకరణ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కుప్పకూలిపోయే వచ్చిన ఇది యేసురక్తం ఇచ్చి సాధ్యమైనంత శ్రద్ధగా, సాధ్యమైనంత సమయమును వెచ్చించి, సాధ్యమైనంత ధనమును వెచ్చించి, తల వెంట్రుకలు మొదలుకొని, కనుబొమ్మలు మొదలుకొని, పెదవులు మొదలుకొని, కాలు గోరు దాకా బహుశ్రద్ధగా అలంకరించుకునే, రంగులు వేసుకునే భక్తులందరికీ ఏమండి చాలా బాధ కలిగించే, కంగు తినిపించే వింతైన వచనం. సొలొమోను అలంకరణట ఆయన వైభవానికి తగ్గట్టు ఉండేదట. ఎవరు రాశాడు? తన సమస్త వైభవము చేత అలంకరింపబడ్డ సొలొమోను మహారాజు. బా, ఈ పదం చెప్పాలి నేను ఖచ్చితంగా. అవసరానికి తగ్గట్టు కాదు, వైభవానికి తగ్గట్టు. అది ఆ పదం చాలా అందులో విషయం ఉంది, అది పట్టుకోండి. అంటే తన వస్త్రధారణ కానీ, తన వేషధారణ కానీ తన వైభవానికి ప్రతిబింబంగా ఉండాలనే లక్ష్యంతో అతను అలంకరించుకునేవాడు. ఈనాటి క్రైస్తవ సమాజంలో, బయట వారి గురించి మనకు లేదు కానీ, ఈనాటి క్రైస్తవ సమాజంలోని భక్తులు కూడా వెండి బంగారు నగల అలంకరణ అనేది సౌందర్యారాధన కొరకు, అలంకరణ ప్రియత్వంతోనో కాదు, సమాజానికి వారి ఆర్థిక స్థాయి తెలియాలనే ఉద్దేశంతో ధరించుకునే వారే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి అందం అనేది పిచ్చి కాదు, సోకులు పిచ్చి కాదు. దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించాడో ప్రపంచానికి తెలియాలి అని. అరువు నగలు అనే కాన్సెప్ట్ కూడా అందుకే వచ్చింది కదా. అరువు నగలు అంటే 2 రకాలు. మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి అడిగి తీసుకొని ధరించుకున్నది, అప్పుడెంత కట్టుకునే స్కీములో అరువు మీద తెచ్చుకున్నది. ఇది మెల్లిగా సొంతం అవుతుంది, అది మర్యాదకి ఇచ్చేయవలసింది. రెండింటిని ఏమంటారు? యేసు రక్తం. ఎందుకు ఇన్ని తిప్పలు వచ్చాయి అంటే, మరీ బొత్తిగా పేదవాళ్ళ కింద చూస్తారు, పేదవారి కింద జమ కడతారు, దిక్కులేలో చూస్తారు, విలువ తక్కువ వారి కింద జమ కడతారు. అంటే మనిషిలో కానీ, విషయంలో కానీ, ముఖంలో కానీ ఏమీ లేకపోయినా దరిద్రానికి ధరించిన దాన్ని బట్టి అయినా విలువ పెరుగుద్ది కదా అని ఒక ఆశ. మానవ సహజం పాపం. అంటే చాలాసార్లు అలంకరణ తన వైభవానికి ప్రతీకగా నిలబడుతుంది భూమి మీద.
సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. సొలొమోను అలంకరణ అట తన వైభవానికి తగ్గట్టుగా. సొలొమోను కాలంలో వెండి ఎన్నికకు రాలేదు అని కదండి వాక్యంలో. వీధుల్లో పారవేసినట్టు ఉండేదట వెండి. దేవుని మందిరం మీద మక్కువ మాత్రమే కాకుండా ప్రభు యొక్క విస్తారమైన అనుగ్రహం చేత కలిగిన అపరిమితమైన ఐశ్వర్యాన్ని బట్టి బంగారు ఉపకరణములు వాడాలి అని చెప్పిన చోటే కాకుండా ఇత్తడి రాగి వాడాల్సిన చోట కూడా సొలొమోను బంగారం వాడేసేవాడు. అంత పిచ్చి సంపద అలా ఉంది. ఇలాంటి మహాఐశ్వర్యవంతుడుగు సొలొమోను తన వైభవానికి తగ్గట్టుగా అలంకరించుకునేవాడట. తన కిరీటాలు కావచ్చు, అంగుళీకం కావచ్చు, వ్యవహారం వస్త్రం అంతా కూడా. యేసుప్రభు వారు అంటారు, అంత బేభత్సంగా అలంకరించుకున్నాడు కానీ సొలొమోను ఆ బాబు కన్నా గడ్డి పువ్వు బెటర్ అన్నాడు. తన సమస్త వైభవంతో అలంకరించబడ్డ సొలొమోను కూడా గడ్డి పువ్వులో ఒకదాని వలె కూడా లేడు కదా. అంత అందం గడ్డి పువ్వుకి ఇచ్చాడు, మీకు ఎందుకు ఇవ్వడరా బాబు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్న కాన్సెప్ట్లో చెప్పాడు. అంటే చింతపడకండి, ఏం తినాలి ఏం ధరించుకోవాలి టెన్షన్ పడకండి, గడ్డి పువ్వుకి ఎంత అందం ఇచ్చాడు సొలొమోను కంటే ఎక్కువ, నీకు ఎందుకు ఇవ్వడరా బాబు అన్న కాన్సెప్ట్లో చెప్పాడు. కానీ అందులో దొరికిన మతలబు ఏంటంటే మనకి సొలొమోను ఒక రేంజ్లో తన వైభవమునకు తగ్గట్టు అలంకరించుకునేవాడు. అంటే ఐశ్వర్యం కనిపించేలాగా తన సంపదకు దర్పం పట్టేలా ఉండేదిట. మరి యేసుప్రభుది యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రధారణకు సంబంధించి మనకున్న వివరాల్లోకి వెళ్దాం. కానీ ప్రభువారి అలంకరణ గురించి ఒక మాట మొదట చదివి వివరాల్లోకి వెళ్దాం. 104వ కీర్తన 2వ వచనం. చెప్పండి చెప్పండి. మరో రూట్లో చెప్పాలంటే వెలుగునే వస్త్రముగా ధరించుకున్నవాడు అని. హల్లెలూయా. యేసయ్య ధరించింది పట్టు వస్త్రం కాదు, యేసయ్య ధరించింది వెండి బంగారు ఆభరణ సహితమైంది కాదు. యేసయ్య ధరించింది ఏమంటే వెలుగే వస్త్రంగా ధరించుకున్నాడట. ఎందుకు ఇక తగువంత వచ్చింది మనకి ఇప్పుడు అంటే, తన వైభవానికి దర్పం పట్టేలాగా సొలొమోను ధరిస్తే తన మహిమకు దర్పం పట్టేలాగా యేసయ్య ధరించేవాడు. హల్లెలూయా. ఐశ్వర్యం కనపడుతుంది, దర్పం కనపడుతుంది, అబ్బో అనిపించుకునే ఒక ఘనత కనపడుతుంది సొలొమోను వస్త్రములో. యేసయ్య వస్త్రములో మహిమ. ఆమేన్. ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించిన వాడు, వెలుగును వస్త్రముగా ధరించిన వాడని దేవుని వాక్యమైన గురించి మాట్లాడుతున్న పిల్లారా. కనుక యేసు ప్రభు వారితో పోలికి అక్కడ సొలొమోనుకి అత్యంత ఖరీదైన మందిరం కట్టాడంటే అందులో 70% వాళ్ళ నాన్న మందిరం కోసం సంపాదించిందేనని, మిగతా 30% మాత్రమే అతని జ్ఞానవాక్కులు వినుటకు వచ్చిన వారు సమర్పించిన కానుకలని మనం వాక్యం ద్వారా గ్రహించాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన స్వంత కష్టార్జితముతో రక్తంతో సంఘాన్ని కట్టాడని, సొలొమోను కట్టిన మందిరం ఒక్క దాడిలోనే నాశనం అయిపోయిందని, యేసయ్య కట్టిన సంఘం 2000 సంవత్సరాలుగా కొట్టబడుతూనే ఉన్న కాంతులు ఎనుతూ ప్రకాశిస్తుందని, ఆయన దేవాలయాన్ని కడితే ఆయన సంఘాన్ని కట్టాడని, తన రాజ్యం ప్రపంచములో వెలిగితే సకల రాజ్యములలో యేసు రాజ్యం విస్తరిస్తోందని మనము వ్యత్యాసాలు సొలొమోను కంటే యేసయ్య ఎందుకు శ్రేష్ఠుడో ధ్యానం చేస్తూ వచ్చాం. బిడ్డలారా, యేసుక్రీస్తు ఏమి ధరించాడు అనేది ప్రకటన 1లో వివరంగా చెప్పారు కదా. ఒకసారి చదువుదామా రండి. ప్రకటన 1లో
13 తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. పోలిన ఎందుకంటున్నాడు? మనుష్య కుమారుడు అంటలేదే. పోలికలు చూస్తే అవే, రేంజ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. నా ప్రభులాగే ఉన్నారే, కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా ఉన్నారు. మహిమను విడిచి వచ్చారు, ఇప్పుడు మహిమను ధరించి ప్రత్యక్షమయ్యారు. నా ప్రభువే, కానీ బాబోయ్ ఇదే మొక్క ఎవరు చూశారు? బిలాము చూశాడు. అది రివర్స్. దీనికి బిలాము ఏం చూశాడు? నాకు కనపడిన దేవుడు, మా ఇంటికి వచ్చిన దేవుడు మహిమతో ఉన్నాడు, కానీ ఇప్పుడు దర్శనంలో కనబడుతున్న దేవుడు చాలా దీనంగా ఉన్నాడు. నేను ఆయనను చూచుచున్నాను కానీ ఇప్పుడు ఉన్నట్టు కాదు. సంఖ్య 24 అంటే మహిమను వదిలేసి రావటాన్ని చూశాడు. మహిమతో ఉన్న దేవుణ్ణి స్వయంగా చూసినటువంటి భక్తులు మహిమను విడిచి భూలోకానికి వచ్చే నరావతారాన్ని చూసి ఆశ్చర్యపోయి రాశారు. కానీ ఇక్కడ యోహాను పరిస్థితి ఏంటంటే, మహిమ లేకుండా తనలాంటి ఒక మనిషిగా యేసును చూడటం అలవాటు చేసుకున్న మనిషికి సంపూర్ణ మహిమతో ప్రత్యక్షం ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాడు. అందుకనే మనుష్య కుమారుని చూచితని అంటలేకపోతున్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితని సేమచ్చలాగా ఉన్నాడు రా బాబు, అది ఆయన ఫీలింగ్. 5 నిమిషాల్లో ఆ డౌట్ పోయిందనుకోండి. నేనే మొదటి వాడును, కడపటి వాడును, అల్ఫా ఒమేగా, మృతుడనైతేను కానీ ఇదిగో యుగ యుగములు సజు. అయ్యి బాబా అయితే నా ప్రభే అని కన్ఫర్మ్ చేసుకుంటే 5 నిమిషాలు పట్టలేదు. యేసు రక్తమే జయం. దర్శనం అంటే కలిగితే ఏదో క్లారిఫికేషన్ వస్తే మన కళ్ళు తెరవకపోతే ఇంకేముంటుందో మరి వ్యవహారం. సరే బిడ్డలారా, మీరు ఇక్కడ చూస్తే అక్కడ ఏమంటాడు? 7 సువర్ణ దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములు చేత పట్టుకున్నప్పుడు సంచరిస్తున్నాడు, కనబడ్డాడు నాకు. ఆయన ఎలా ఉన్నాడట? ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినమై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములు పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె. ఇప్పుడు ఇవన్నీ ఏంటండి? ఒక స్పష్టమైన పాఠమును నేర్పుచున్నవే. ఉదాహరణకి, నీవు నా కుడి చేతిలో 7 నక్షత్రము చూచితివి కదా, అవి 7 సంఘములకు దోతలు అని చెప్పాడుగా. నువ్వు 7 దీపస్తంభాలు చూసావే, అవి సంఘాలు అని చెప్పాడుగా. అంటే ఆ స్తంభములు ఒక సాదృశ్యమే, ఆ నక్షత్రములు ఓ సాదృశ్యమే. ఇలా అక్కడ పోల్చబడిన వివరించబడ్డ విషయం అంతా కూడా ఒక పాఠమును తెలియజేసేది, అక్షరార్థంగా తీసుకోవలసింది. చాలా మంది దైవజనులు ఆయన రొమ్మున బంగారు దట్టి ధరించుకున్నాడండి, మీరు బంగారం వేసుకోవద్దు అంటారేంటి? యేసుప్రభువే బంగారం వేసుకున్నాడు. మీరు ఏదో ఒక్క రెఫరెన్స్ పట్టుకొని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ యేసుప్రభువే బంగారు దట్టి రొమ్మున ధరించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు బంగారం వేసుకుంటున్నావు అని అడిగితే ఇతని రెఫరెన్స్ ఏంటి? యేసుప్రభు వేసుకున్నాడని. మరి యేసుప్రభు జుట్టు తెల్లగా ఉండేది కదా అంటే ఇటు రంగే చెత్తడు వీడు కదండి, మరి అన్యాయం కదా అదే. మరి యేసుప్రభు చేతిలో కుడి చేతులు నక్షత్రం ఉంటే వీడికి పరసో కార్డు ఉంటుంది, ఇంకేముంటుంది? మా పోలికి ఏది? కానీ ఏదో ఒక్కటి పట్టుకొని వేలాడితే ఎంత కష్టమండి. అన్ని వైపులు ఆలోచించుకోవాలి కదా మనం. యేసుప్రభువే బంగారం వేసుకున్నావు, నేను వేసుకోవద్దంటే నా మీద కలపడిపోతే, ఇప్పుడు నువ్వు బంగారం వేసుకుంటే నాకు అసూయ, నాకేమో నొప్పి, రోగమా, నాకేట్రా బాధ? సాధారణమైన లోక రీతిన సాగుతున్న విగ్రహ సంబంధమైన భక్తులు కూడా తమ దేవుని మీద తమకున్న ప్రేమను చాటించడానికి తమ సహజ సౌందర్యాన్ని, స్త్రీమూర్తులు కూడా తల వెంట్రుకలను సమర్పించుకుంటున్నారే, తమకున్న సౌందర్యం వద్దని కదా త్యాగం కదా చేస్తున్నారు. నిజదేవుని వద్దకు వస్తూ సమర్పణ గురించి, అర్పణ గురించి బాగా మాట్లాడే నీవు ధరించుకోవటంలో ఉన్న సంతృప్తిని రెఫరెన్సులతో కవర్ చేసుకోవడం చేసే ప్రయత్నం ఉంది చేసావు. ఇది సూపరం. నాకు ఇష్టమండి, నాకు ఎందుకో నాకు జయించలేని బాబు, నా వల్ల కాదని నువ్వు ఓకే, నీ ఇష్టాన్ని ప్రశ్నించాడు ఎవడున్నాడు భూమి మీద, నీ ఇష్టమే కాదంటేకేముంది. అందుకని దాన్ని షీలి చేసుకోవడం ఒక రెఫరెన్స్ ఎత్తుకేసుకొని, అదిగో యేసు బంగారపు దట్టె రొమ్మున కట్టుకొని హల్లెలూయా. నువ్వు కూడా ఒక మంచి బ్రెస్ట్ ప్లేట్ తయారు చేయి బంగారం, అంత లేదండి చిన్న మొక్కే.
ఏ గోల్డెన్ బ్రెస్ట్ ప్లేట్ కదా ఆయన వేసుకున్నది. మరి సంపాదించి అయ్యి బాబు అంత ఎక్కడండి బాబు, కాస్ట్లీ కొట్టి కొనుక్కోలేకపోతున్నాం ఇంత ఎక్కడైనా. కనుక నీ పరిస్థితి, నీ అడ్జస్ట్మెంటు, నీ ఇంట్రెస్టు, నీ సమర్పణల స్థాయి, దాన్ని బట్టి ఉంది విషయం. అలాగే చెప్తే సరిపోద్ది కదా. నీకు వెండి బంగారముల మీద ఇష్టముతో వేసుకొని యేసుప్రభు కూడా ఇష్టం, అందుకే తీలేపోతాడని చెప్తాం. ఎంత ఘోరం! తన సింహాసనాన్ని మహిమను నువ్వు యేసుప్రభు అంటేనే వదిలేసుకొచ్చినాడు కదా, ఆయన కనకట్టే తెలగవుతుంది. జపనీస్ శాస్త్రాన్ని శాతస్థపుడు చెప్తాడు కానీ యేసుప్రభుకి చాలా ఇంట్రెస్ట్ బంగారం అంటే. ఇది అయ్యగారి బోధ. ప్రతివారు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి నాలంటూ 2 మాటలు అంటాకి సరహక్కులు ఉన్నాయి, కానీ యేసుప్రభుకి అంటగట్టేస్తాం కరెక్ట్ కదా అంటున్నాను. నన్ను పర్లేదు, ఒడ్లాడు శాతస్థపుడు వాడికి తులం బంగారం లేదు, అందుకే అందరం ఎడుతుంటాడు అన్న. ఓకే, నేను ఒప్పుకుంటాను, నువ్వు అన్నది రైటే, పోని కరెక్టే, నువ్వే రైట్ అసలు. కానీ యేసుప్రభు కూడా బంగారం అంటే మోజు, అందుకే తగిలించుకున్నాడు అంటే మొత్తం దుర్మార్గం బాబా అన్నాను. నీకున్న అలవాటును బట్టి నన్ను అన్నావు అని తప్పేముంది? ఈ ఉద్ధృతి యేసుప్రభు దాకా వెళ్తే పద్ధతి కదా అంటున్నాను నేను. అది చెప్పేది ఎవరో అవునని కానీ ఆమెనని కానీ అంటలేదు. మా సహోదరు ఒకతే అంది ఇంతమందిలోని. ఎందుకో ఈ మధ్య బాగా ఏకీవించలేదు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 7 దీపవృక్షములు సంఘములకు సాదృశ్యముగాను 7 నక్షత్రములు కాపర్లకు సాదృశ్యముగాను ఉన్నట్లే నోట నుండి వచ్చుచున్న ఒక ఖడ్గం వాక్యానికి సాదృశ్యంగా ఉన్నట్లే నీతి అనే సంగతి అందరికీ తెలుసు కదా, కాదండి? ఆ తెల్లది ఆ పరిశుద్ధత, ఆ మహిమ గుర్తుగా ఉంది కదా. మరి పాదములు కూడా అపరంజండి అంటే బంగారమే కదా. నీ బంగారు పాదాల సూత్రం వాడుతుంటారు కదా. అంటే ఇప్పుడు ఏమర్థం? ఆయన పాదములు కూడా అలంకరణలోనే ఉన్నవి అని అర్థం. ఇప్పుడు మరి పులోమని ఆపాదించేది ఎలా ఉంటుంది? అడ్డగోలుగా ఉండదా? ఒక రెఫరెన్స్ని వాడేటప్పుడు కొంచెం ఆలోచించొద్దా? ఎక్లస్ అని పాయింట్ దొరికింది నాకు. యేసు ప్రభు బంగారం వేసుకున్నాడు, హల్లెలూయా. ఎంత ఉద్యమం వచ్చిందో. అమాయకత్వం ఎక్కువైపోతుందని బాధ కలుగుతుంది నాకు ఇష్టం అండి, నేను వేసుకున్నాను. నిన్ను అడిగేవాళ్ళు లేడు భూమి మీద. అందుకని దానికి షీల్డ్ చేయడానికి బైబిల్ ఒక రెఫరెన్సా? అందుకు వాడేసుకున్నది బిలవగాలంటున్నా కాకుండా యేసు ప్రభునా. ప్రభు అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటారు మరి? దేవునికి స్తోత్రం. యేసయ్య మహిమను ధరించుకున్నవాడు, యేసయ్య ప్రభావాన్ని ధరించుకున్నవాడు, యేసయ్య పరిశుద్ధతను ధరించుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని సొలొమోను జ్ఞానవాక్కులు వినిపించగలడు గాని ఎవరిని పాపమును ఖండించగలిగిన, దుష్టత్వమును కాల్చగలిగిన అగ్ని సహితమైన వాక్కులను విడుదల చేయగలడు సొలొమోను. వావ్, క్యా బాత్ హై అనగలరు. వన్స్ మోర్ అని చప్పట్లు కొట్టగలరు. కానీ గుండెలు బతుకుని ఎవడే ఆడ్డం సొలొమోను మాట్లాడితే. ఇంకా శాపదేశ ప్రాణులను పిచ్చి ప్రేమ పెంచేసుకుని కానుకల మీద ఇచ్చేయగలరు, అంతకన్నా ఎక్కువేమవుదో. దేవుని స్తోత్రం. కానీ యేసయ్య మాట్లాడితే దేవునికి స్తోత్రం. దావీదు రాజులు వంటి వారి సింహాసనం దిగి మోకాల మీద పడ్డారు. నినివే పట్టణం అంతా నేల మీద పడి పశ్చాత్తపడి ప్రార్థనలు చేశారు. రాహాబు వంటి వారి గుండె మారిపోయింది. దేవునికి స్తోత్రం. సౌలు వంటి వారు ఉగ్రవాదులు అపోస్తులుగా మారిపోయారు. పాపిష్టి కొంపలు కూల్చే వాళ్ళు సువార్థికులుగా మారిపోయారు. ఏమండి, పాపాన్ని దాచుకొని బయటికి నీటిగా కనిపించే వేశ్యలు దైవజనులను కాపాడి సేవ చేసిన వాళ్ళు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట రెండంచులు కట్టుకోం వల్ల బయటకు వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారితో పోలిక ఎక్కడ ఉంటుంది సార్? సొలొమోను కన్నా శ్రేష్ఠుడు అని ఎన్నిసార్లు అన్న తక్కువే. తన వైభవానికి తగ్గట్టు అలంకరించుకున్నాడు నా ప్రభు. తన మహిమకు తగ్గట్టుగా తన ప్రత్యక్షం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెలుగును, మహిమను, పరిశుద్ధతనే వస్త్రములుగా ధరించుకున్నవాడు నా ప్రభు. జ్ఞానయుక్తమైన చక్కని మాటలు మాట్లాడవాళ్ళు సొలొమోను. యేసయ్య
జీవితాలని మార్చగలిగిన మహిమ కలిగి వాక్కులు పంపుతాడు. సొలొమోను సామెతలు రాయగలడు, ప్రసంగి రాయగలడు, పరమగీతం కూడా రాయగలడు. యేసుప్రభు ఏం చేయకూడదు. కాసేపు అంత వ్యర్థమని ఎంత వేస్ట్, హే లైఫ్ అనేది చిరాకు వచ్చేస్తుందని చెప్పేసి అంటాడు. కాసేపు ఆహా ఏమీ జీవితం ఆస్వాదించున్నాను అంటాడు. చంద్రులాగా పూర్ణచంద్రుడు ఉంటాడు, క్షీణచంద్రుడు ఉంటాడు. చిన్న నెలవంక చిన్న గీతలాగా ఉంటాడు, తర్వాత బాగా బలపడిపోతాడు. ఇక్కడ విషయం అలా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసు ప్రభు రేంజ్ ఏంటండి బాబు? ఎక్కడా నిరాకారంగా శూన్యంగా సర్వనాశం అయినప్పుడు మాట్లాడితే సృష్టి కలిగింది. ఆమె ఆయన మాట్లాడితే ఎటు దిశ దశ తెలియకుండా ఎదురు చూస్తున్న మోషే ఒక మహానాయకుడైపోయాడు. ఆయన మాట్లాడితే దాక్కున్న గిద్యోను న్యాయాధిపతిగా చెలరైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆయన మాట్లాడితే దేవుని వాక్యం చెప్తున్నా, ఆయన భోజన బలము చేత 40 పగళ్ళు రాత్రులు కొనలెక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన మాట్లాడితే రేంజ్ వేరండి. పసిబాలుడు ప్రవక్త అయిపోయాడు, పశువుల కాపరి ప్రవక్త అయిపోయాడు, కన్న తండ్రి చేత గుర్తింపుకు నోచుకొని పిల్లవాడు కుమారుడు దేశానికి రాజు అయిపోయాడు. మోయాబు బిడ్డ పెళ్లి కుమార్తె సంఘానికి తలమానికమై యేసు వంశావళిలో తల్లిగా నిలబడిపోయింది. ఆయన మాట్లాడితే జరిగే కార్యాలు బీభత్సమండి. సొలొమోను మాట్లాడితే మాత్రం సప్పట్లు కొట్టాలనిపిస్తుంది, అంతకనే ఉండదు. వాక్య బాధ. మహా అయితే విజిల్ వేయగలరేమో, వన్స్ మోర్ అనగలరేమో. యేసు మాట్లాడితే ఇంకా రెండో మాట అక్కర్లేదు. ఉగ్రవాది అపోస్తలుడు అయిపోతాడు. నీవు నేను ఏర్పరచుకున్న సాధనం అంటే అయిపోతాడు. మిమ్మల్ని మనుషులు పట్టు జల చేస్తాను అంటే అయిపోతాడు. ఎంతో వైభవానికి తగ్గట్టుగా అలంకరించుకున్న మహిమ వస్త్రం నీ కాదుగా, వెలుగు వస్త్రం కాదుగా, పరిశుద్ధతే వస్త్రం కాదుగా ఒకతల. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభావమున్న వస్త్రంగా, వెలుగున వస్త్రంగా ధరించుకున్న వారిని, మహిమను ధరించిన వారిని, ఆయన వాక్కు అగ్ని జ్వాలా సమమని పరిశుద్ధపరచగలిగిందని, ఆయన పాదములు పరిశుద్ధతలు ఉన్నాయి, రొమ్మున బంగారు దట్టి, ఎక్కడ చూసిన హృదయంలో పరిశుద్ధత, తన నడతల్లో పరిశుద్ధత. అది దాని అర్థం. నడతలలో పాపం కనపడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసే భక్తులందరూ హృదయంలో పాపమును కలిగి ఉన్నారు కదా. ఒప్పుకోలేని అందరూ ఎదుట అవును ఆమేనని చెప్పలేని పాయింట్ అది. మరి ఏం చేస్తాం? తమ నడతలలో పరిశుద్ధతను కనపరచగలుగుతున్న ప్రియులందరూ హృదయమున తప్పుతోందిగా. ఆయన పాదములు బంగారంలో కాదు, గుండె మీద కూడా బంగారమే. అంటే నడతలలో కాదు, హృదయములో కూడా ఆయన. సొలొమోనుకి ఎక్కడ వస్తుంది రేంజ్? తిండి కనపడి తాగలేడు, ఇంకొకరిని చూసి తాగలేడు. ఈ మనిషి ఎక్కడ సరిపోతాడు యేసుప్రభు దగ్గర? సొలొమోను కన్నా సర్వజ్ఞానమునకు ఆధారం. పక్షుల గర్తతో చెప్తాడు, బల్లు గురించి చెప్తాడు, మిడతల గురించి చెప్తాడు, 3300 సామెతలు రాసాడతాడు. రాయని పాయింట్ లేదని చెప్పారు. ఎంత బేబచ్చు. కానీ పరిశుద్ధతను కాపాడుకోవడం ఇంట్లో ఆ ఒక్క సబ్జెక్ట్ కొంచెం కష్టమండి. హౌ టు ఇంప్రూవ్ కంట్రోలింగ్ పవర్, అది మనకు సబ్జెక్ట్ సంబంధం లేని సబ్జెక్టు. పరిశుద్ధత మీద మాట్లాడే దమ్మునోడు యేసుప్రభు ఒక్కడే. ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం, ఆయన పేరే పరిశుద్ధ దేవుడు, ఆయన ఆత్మే పరిశుద్ధ ఆత్మ, ఆయన సంఘమే పరిశుద్ధమైన. దేవునికి స్తోత్రం కలుగునగా. కొరింథులో ఉన్న పరిశుద్ధులకు అనగా సంఘమునకు వ్రాయినదేమనగా, సంఘం అంటేనే పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. మహోన్నతిని పరిశుద్ధులతో రాజ్యాధికారం, పరిశుద్ధులకే కృప. అసలు వ్యవహారం అంతా పరిశుద్ధతే. నా పిల్లకాయలకి మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటి, ఒరేయ్ నీకు అవకాశం వస్తే వాడబట్టంలో ఫెయిల్ అయితే ఇబ్బంది ఏం లేదు, అద్భుతంగా పాడలేకపోయావా, అద్భుతంగా వర్షిప్ చేయలేవా, అద్భుతంగా ప్రసంగం చేయలేవా, దొరికిన అవకాశాన్ని వాడుకొని సూపర్ అనిపించుకోలేకపోయావు, నో ప్రాబ్లం. పరిశుద్ధులు ఫెయిల్ అవ్వకూడదు. సరిగ్గా పాడలేకపోతే అంత సిగ్గుపడిపోయి రుణం పోదుకోడుకు, ఇంకోసారి మంచిగా ట్రై చేయి అంతే, దానికి అంత చచ్చిపోక్కర్లేదు.
ఇవాళ మంచిగా బాగాలేకపోతే రేపు పాడవచ్చు, ఏముంది, వాళ్ళు మంచిగా చెప్పలేకపోతే రేపు చెప్పొచ్చు. కానీ ఇవాళ పరిశుద్ధతను పోగొట్టుకుని మురుగుమోక వేసుకొని రేపు ఏం చేస్తావు? ఆ ఒక్కటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయి, ఇది పెద్ద పర్లేదు, ఏం పర్లేదు. ఒక్క దెబ్బకే సావాలి, ఇప్పుడు 2 దెబ్బ చస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. ఎన్నటికీ ఉండాల్సిన పరిశుద్ధతను కొనిపోతే ఎలాగా? నిశ్చయంగా ముమ్మాటికి యేసయ్య సొలొమోను కంటే. ఆమేన్, హల్లెలూయా. మరొకటి కూడా నేను దృష్టి రాజుల మొదటి గ్రంథం, హల్లెలూయా, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారా? సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు శాపదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చెను. స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మన ఎమ్మెల్యే గారు పాడతారుగా, రాజులకు రాజు యేసు. ఆమె రాణి రథాలు 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 రథాల మీద తీసుకొచ్చేసిందని కానుకలో. నాకు ఒకసారి బంగారం సందా వచ్చిందండి. మంగళసూత్రానికి వేసుకుంటారు బిల్ల ఒకటి 3 త్రికోణంగా ఉంది, అదొకటి. మనకి అప్పుడు మందిరం కట్టే టైము, డబ్బులు బాగా అవసరం. సో ఎక్లేసిన బిల్ల వచ్చేసింది, బోల్ డబ్బులు వచ్చేద్దాన్ని తీసుకెళ్తే 300 ఇచ్చాడు. ఈ వెండి బంగారం దాని తాలూకా రేట్లు తెలుసుకునే అవసరం కూడా మనకి ఎప్పుడు రాలేదు కదా. దాన్ని కూడా మనకి ఎందుకు పట్టించుకోవాలి, మన ఇంట వంట 3 తరాలుగా ఆ గొడవ లేదు. కొత్త బ్యాచ్ కాదు కదా మనది, తాతల కానుంచి ఉన్నది. ఎవరికి కూడా ఈ తగు లేదు. అద్దరు ఇన్వెస్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఉండదు, మనకు తెలియదు అలా గొడవ. కానీ సంద వచ్చింది, ఏసు రక్త వైద్యం, కొంచెం సిమెంట్ అని వస్తుంది, ఐరన్ వస్తుంది, మనం పొలం బట్టుకెళ్ళిపోతే 300 వచ్చింది. దాన్ని తిరగెత్తానండి, లోపల వెనకాల ఒక ప్లాస్టిక్ నల్ల బిల్ల ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో చింతపండు ఉంది. బంగారపు పూత పోసిన రేకండి అది. దాని లోపల చింతపండు, అది పడిపోకుండా నల్లగా ప్లాస్టిక్ ముక్కటి పెట్టాడు. అది పట్టుకొస్తే ఇది బంగారం, మంగళసూత్రం బిల్ల అన్నారు. ఇది పట్టుకొస్తే నాకు ఈ సగం కన్స్ట్రక్షన్ పని అయిపోతుంది అనుకుని పట్టుకెళ్ళి 300 వచ్చింది. 3000 కూడా కాదు, బొరపిచ్చిపోయింది. అప్పుడు నుంచి నాకు బంగారం కూడా సందా ఇచ్చిన పెద్దగా వేరే పని వస్తుంది, 300 కాదు 3000 వస్తుంది అంతలేక, ఇదేట్రా బాబు అని. మనకు తెలియక దాని గొడవ. ఇప్పుడు నువ్వు కొట్టి తెలుసును, కొనటం లేదు అమ్మటం లేదు, ఏసు రక్తం ఏం చేయం. ఈ మధ్య పని పడేలా ఉంది. చిన్న చిన్న నిన్ను పోగి చిన్న ఏసు రక్తం ఏం చేయం. సంవత్సరాలుగా ఒక డబ్బా పెట్టాను అట్లకి. ఏ రకమైన ఇచ్చిన దో బరే అవుతాను, దేవుని స్తోత్రం. ఇప్పుడు గొర్రెని పనులు చర్చి కట్టాలి, 50 లక్షల రూపాయలు కావాలి. దాన్ని తగలెట్టేసి జాగ్రత్తగా మొదలెడదాం పని అని సిద్ధపడిపోయాను. దేవునికి స్తోత్రం. అయితే అదే సీజన్లో కాకినాడలో ఒక తల్లిగారు నల్లపూసలు తాడిచ్చారు, సిటీ తెచ్చుకునే టైము. అది పట్టుకొచ్చి దేవరాజ్యాన్ని కలిసి ఖజానా కొట్టుకుని అప్పుడు దాకా బంగాళ కొట్లకి ఎప్పుడు వెళ్ళలేదు, అదే ఫస్ట్. అటుకెళ్ళిపోతే దీనికి ఎంత వస్తే డబ్బులు అడిగాను. ఇలా ఇమ్మని తీసుకుని చేతిలో పట్టుకొని పరపర సితిపేశాడు నల్లపూసలు అనేది. ముందు కాట అయితే పొలం మంది లేచిపోయింది, ఇది ఇప్పుడు మొత్తం సగం తేల్తలేదు. నల్లపూసలకు డబ్బులు ఎవరు రావండి, బంగారం డబ్బులు వస్తాయి, అటుగా ఉందని చెప్పి టపటపట పట్టుకర పెట్టి సితిక కొట్టేసాడు. ఈ చివరికి మొత్తం దురిపేసి అందులో ఎత్తే సగం తేలిపోయింది బరువు. అదేంటి అంత పని చేసాడు, మరి అట్లా కడితే డబ్బులు బంగారంకే తరగను. ఈ బంగారంలో కూడా కొంచెం రాగి కలుస్తుంది, మళ్ళీ రాగికి ఇవ్వని డబ్బులు శాతం తెగొట్టేస్తాను అన్నాడు. అన్ని రకాలుగా కోసేస్తే ఏసు రక్తం ఏం చేయం, మొత్తం కోత. కరిగించి చిన్న బిల్ల చేసి ఇచ్చేసాడు మనకి. అన్ని కరిగింతో గిన్నెలో పోసేసి ఆ తర్వాత ఖర్చులో పోసేసాడు. ఇంత బిల్ల వచ్చింది, ఇచ్చాడు. బాజికం కట్టుకున్నట్టుగా చిన్న ముక్క వచ్చింది.
అది ఏం చేయాలి అర్థం అప్పటి నుంచి అలాగుంచిందండి. ఒక్కొప్పుడు తీసి చూస్తాను ఉందా పోయిందా ఏటో ఇవన్నీ. రథాల మీద మోసుకొచ్చి బంగారాన్ని వజ్ర వైడూర్య మరకత పనులను సులభను జ్ఞానమోక్కులు విన అమితానందాశ్చర్యములు ఆయనకి సందాకేంది ఇచ్చేసిందంట. ఈయన ఎన్ని తీసుకొని ఓ పక్కనడేసి ఆయన రేంజ్ ఆయన ఇచ్చాడంట. ఆయన రేంజ్లో ఆయన ఇచ్చినవి కాకుండా ఆయన వద్ద ఉన్న వస్తువులలో ఆమె ఇష్టపడ్డాయి. నాకు తీసుకో. ఇలా సొలొమోను ఇచ్చిన కానుకలకు ఒక పదం రాయబడింది. దాని గురించి నా ఇష్టం అంతా కూడా ఏంటది? ఆయన సొలొమోను తన ప్రభావమునకు తగినట్లుగా కానుకలను ఇచ్చాడు. అయ్యా చదివేత్తనం అధ్యాయం అంత. ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు మారిపోతున్నావు అబ్బాయి, వెనక్కి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ చూసుకో. మరి ఎదరికి వచ్చినట్టు వచ్చేసి కబుక్కను మళ్ళీ ఏమంటాడు? తన ప్రభావమునకు తగినట్లుగా శేబదేశపురానికి సొలొమోను రాజు కానుకలు ఇచ్చాడంట. నాకు ఇష్టమైన మాటది. రాజు ఎప్పుడు కూడా మన ముఖం చూసి అంచనా కట్టివాడు, ఆయన రేంజ్కి తగ్గట్టిస్తాడు. చెప్పరే స్తోత్రం అని. పాపం పేదవాడు ఎవడో మన ఇంట్లో ఫంక్షన్కి వస్తాడు, ఆడు పేదరికాన్ని బట్టి 100 రూపాయలు 50 రూపాయలు వేస్తాడు. అది మనం పుస్తకం రాపించి బీరువాలో పెట్టి ఆడి కొంపలో ఫంక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ పుస్తకం తీస్తాం. ఆడు ఎంత ఇచ్చాడు మనకే అని. 50 100 ఉంటుంది. నమ్మకంగా తీసుకెళ్ళి 50 మళ్ళీ అడిగి ఇచ్చేస్తాడు. నాకు ఈ భూమి జరుగు వాటిల్లో మిక్కిలి కోపం పుట్టించిన దాంట్లో ఇది ఒకటి. అప్పుడు పాపం ఆడు బీదవాడు పేదవాడు తన స్థితిని బట్టి ఆ రోజున ఉట్టిగా ఏమి తిని వెళ్ళిపోతాం ఎంతో కొంత పాపం అని ఒక మంచి మనసుతో వాడు తన ఖర్చులు మానుకొని 50 100 ఇస్తే నీకు కోట్లు మూలుగుతుంటే నీకు సిగ్గెట్ లేకపోతే మళ్ళీ 50 వెళ్ళి ఎత్తవరా నువ్వు అసలు? చిచ్చే నీకు తగినా దీవించబడ్డవాడు, చదువుకున్నవాడు, ఉద్యోగస్తుడివి, ఆస్తిపరుడు, ఆచరించబడ్డావు, ఐశ్వర్యవంతుడివి. 3 సంవత్సరాలు అయితే కాళ్ళు నరకపోయినా టైర్లు నరకపోయినా కారు మార్చేస్తున్నావు. బట్టలు ఉండగానే బట్టల మీద బట్టలు తెక్కునేస్తున్నావు నువ్వు. కిస్మిస్ పేరు మీద ఒక చైను వేసుకో కడిగి ఇన్ని కొంటున్నావు. మళ్ళీ ఆడవాడు పేదోడు పాపం 50 రూపాయలు ఎత్తే పట్టుకెళ్ళి 50. చిచ్చి నేను అంటాను, వాడు నీకు ఎంత వేసాడో చూడొద్దు ఎప్పుడు. ఆ రోజున నిన్ను దేవుడు ఎట్లా దీవించాడు, నీ దీవెనను బట్టి నీ ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేస్తుండు. దేవునికి స్తోత్రం కలుగు. ఎరా నా మాటలు నాకే పెడతాను వింటరా? నువ్వు కుదమట్టగా కూర్చుంటే పర్లేదు అనుకున్నాను కానీ అది ఇట్రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించారా? రాజట తన ప్రభావానికి తగ్గట్టిచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సొలొమోను తన ప్రభావానికి తగినట్లు ఇచ్చిన కానుకలలో వజ్ర వైడూర్య మరకతమనుడు కనవో, కానీ పరిశుద్ధత లేదో, అభిషేకము లేదో, ఆశీర్వాదము లేదో, కృప లేదో, పరిశుద్ధాత్మ లేదో, నిత్యత్వము లేదో, సింహాసనం లేదో, కిరీటము లేదో. ఇవన్నీ యేసు ప్రభువు చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే సొలొమోను కానుకలుగా ఏమేమి ఇచ్చాడో అవన్నీ కూడా షేబ దేశపు రాణి దగ్గర కూడా ఉన్నాయి, కానీ సొలొమోను దగ్గర ఉన్నంత లేవు. సొలొమోను దగ్గర ఉన్నంత లేవు కానీ బంగారం మీద ఎన్నో అవి కూడా ఉన్నాయి కదా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటే, రాజు తన ప్రభావానికి తగ్గట్టిచ్చాడు. యేసు ప్రభు తన రేంజ్కి తగ్గట్టిస్తే ఎట్టుంటుంది? అది స్పందన అంటే. దేవునికి స్తోత్రం కలుగును. ఎలాగిచ్చాడు సార్ ఆయన? ఆయన ఐగుప్తు దేశములో నుండి అనగా దాస్య గృహములో నుండి ఎట్లా తెచ్చాడట? తన బాహుబలము చేత బహు సంపదలతో వారిని విమోచించెను. ఎటు చూసినా బంగారమే, యేసు రక్తం ఏం చేయు. ఎవరి దగ్గర? దాస్య గృహంలోంచి బయటకు వస్తా. ఇంట్లో పాచి పనులు చేసుకొని వెట్టి చాకరీ చేసుకొని బయటకు వచ్చే వాళ్ళు వస్తే ఏం తెచ్చుకుంటారా? నెల జీతం, కాకపోతే ముందు రాత్రి మిగిలిపోయిన అన్నం, పిల్లలందరూ తినేసాక మిగిలిపోయిన సరుకు వేసుకొని ఇసుకొచ్చేసిన బట్టలు, ఇంతకన్నా ఏముంటుంది దాసత్వం చేసి బయటకు వచ్చిన వాడికి? ఇశ్రాయేలు ప్రజలంట చెప్పండి, వెండి బంగారములతో ఐశ్వర్యముతో బయటకు వచ్చారంట. ఏంటి సార్ అది?
ఆయన ప్రభావానికి తగింది ఏం చేసి రాజు తన ప్రభావానికి తగినట్టుగా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన మందస్సాన్ని లోనికి రానిచ్చినందుకు ఉబోదేదోము 3 మాసములలో రాజుగారు ఆశ్చర్యపోయింత ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. దిక్కులేని వాడనో ప్రభో ఏడ్చుకుంటా యుద్ధానికి వెళ్ళినటువంటి యెహోషాపాతు నాయకత్వంలో వచ్చే వాళ్ళు అపసోపాలు పడతా అవుతున్నారంట. యుద్ధం చేసి కాదు, బంగారం వీరు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడు శత్రులపై అఖండ విజయాన్ని ఇచ్చాడు. వారిలో ఒక్కరు తప్పించుకోలేదు, అందరూ శవములై నేలను రాలి ఉన్నారు. వారి మీద ఉన్న బంగారంను హక్కుగా గెలిచిన వారి హక్కు ముక్తంగా వసూలు చేసుకుంటే ఒక్కొక్కడు తాను మోసుకొని పోగలిగినంత మట్టుకు బంగారం తెచ్చాడు. కూర్చుకుంటాకి 3 రోజులు పట్టిందంట. హలో, గట్టిగా గాలిదుమ్ముకి వడగమ్ముకి మొత్తం తోటలోకి వెళ్ళి ఏరుకుంటే సాయంత్రానికి అయిపోతున్నాయి మామిడికాయలు. సురేశేఖర్ రాశారు ఒక పాట, ఎకరాల పంట ఏడుపే మిగిల్చిన. రాలిందంతా పోగైతే సాయంత్రానికి అయిపోతుంది కదా ట్రక్కుల నిండా. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఎలా ఉంది? 3 రోజులు పట్టిందంటండి. అక్కడ ఉన్న బంగారం అంతయు కూర్చుకొనగా అని లేదు, మోసుకొని పోగలినంత మటుకు. అంటే ఇక చాలురా బాబు అని ఏం వదిలేశారండి? ఊహించగలవా? వడగళ్ళ దెబ్బకి పుచ్చిపోయి పురుగట్టేద్దని తెలిసినా సరే వదులుతారు కదా మామిడికాయలు. పాడైపోతే పురుగు వచ్చిందంత లెక్క కోసేస్తాను, యువతలు తినేస్తాను. వంకాయలో పుచ్చు వచ్చిందనుకో పారేస్తామా? పుచ్చు ఉన్న ప్రాంతం వరకే. కోటాల్లో మరి దేవునికి స్తోత్రం, క్యాటరింగ్లో హల్లెలూయా. అలాగే చేయనులే, కుర్చీ వేసుకొని కూర్చున్న దగ్గర పుచ్చు జాగ్రత్తగా. అమ్మ నాయన, పసిగట్టి సరేటే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మోయలేక సమకూర్చుకోలేక బంగారం వదిలేటువంటి సార్ అసలు దాన్ని ఏమంటారు తెలుసా? ఆయన ప్రభావానికి తగినట్టు ఇస్తే ఎలాగ ఉంటుంది? రాత్రంతా శ్రమ పడినా కూరకు కూడా చేప దొరకలేదు. యాక్చువల్గా ఇప్పుడు పడదాం, యాక్చువల్గా ఇవి అసలు పడవు, యాక్చువల్గా ఇప్పుడు కుదరదు. ఆయనను నీ మీద గౌరవంతో నీ మాట చొప్పున వేస్తానంటే ఈయనలాగే అల్లాడేనా వలలు అనే బ్యాచ్ చాలా ఉన్నాయి కదా. ఖాళీగా ఉన్నారు వాళ్ళందరూ, అందరూ వచ్చిండ్రు రే, మొత్తం వచ్చేయండి. 153 పెద్ద చేపలటండి బాబు. పెద్ద చేప అనేది ఒకటి పడితే చాలు ఏసు రక్తం ఏం చేయి, పంట పండిపోయి 153 పడిపోయినాయి. నేను ఎప్పుడూ లెక్కలేస్తాను. ఆ 53 సపోర్ట్ చేసిన వాళ్ళకి, సహాయం చేసిన వాళ్ళకి ఇచ్చేసిన 100 నికరంగా మనం అడుకుంటా ఏసు రక్తం ఏం చేయి. ఏంటది? ఆయన ప్రభావానికి తగినట్టు. 30 లక్షల మందికి 40 సంవత్సరాలు ప్రతిరోజు తాజా మన్నా ఆయన ప్రభావానికి తగినట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సొలొమోనే తన ప్రభావానికి తగినట్టు ఇస్తే ఇచ్చిందంతా వస్త్రాలు ఆభరణాలే ఉన్నాయి సార్. కానీ యేసయ్య ఇస్తే క్షమాపణ ఇచ్చాడు, యేసయ్య ఇస్తే పరిశుద్ధత ఇచ్చాడు, యేసయ్య ఇస్తే దైవిక సమాధానం ఇచ్చాడు. స్తోత్రం చెప్పరే. ఇంకా విస్తరించి మాట్లాడే సమయం ఎక్కువ లేదు కనుక ఒక మాట్లాడాలి సింపుల్గా. నా నామముని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఏమి ఇచ్చాడు సార్ ఆయన మనకి? అందుకే పేతురు గారు ఏమంటారు? వెండి బంగారంలో మా ఇంత లేవు కానీ మా కలుగుదు మీకు ఇస్తున్నాము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. కలిగి ఉంది స్వస్థవరం కాదు అమాయకుడా, కలిగి ఉన్నది యేసు నామం. యేసయ్య నామములో మన మంచి దైవజనులు, ఐఎఫ్జేలో కీలకమైనటువంటి యోధులుగా ఉండే దైవజనులు, కైకలూరులో ఉండే జాషువా జ్యోతయ్య గారు రాసిన పాట ఇది. మన్నా చర్చి పాస్టర్ గారు, ఆయన అగ్గిలాంటి పాట రాశాడు. దేవునికి స్తోత్రం. ఏ ఊరు వెళ్ళిన పడద్దు ఆ పాట.
యేసయ్య నామములో, నామంలో ఎంత విషయం ఉందో రాశాడు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. ఆ యేసు నామం స్వస్థత కాదు నాకు కలిగిందంటే యేసు నామాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. సొలొమోను ఎప్పుడైనా ఎక్కడైనా తన నామమున కార్యములు చేయమని ఎవరికైనా అధికారం ఇవ్వగలరా? నా పేరు చెప్పి భోజనం చేసేమని చెప్పగలరా? నా నామంలో దయ్యములు వెలగొట్టము, అబ్బే ఆయనకే పట్టించింది ఒకటి. తొలి తిండి దయ్యం, తర్వాత ఇంకో దయ్యం. కనుక నేనేమంటున్నానంటే, ఎక్కడ పోలికి సార్ యేసు ప్రభుకి సొలొమోనుకి? ఆయన రేంజ్ ఏంటి సార్ అసలు? తన సమస్త వైభవంతో అలంకరించబడ్డ సొలొమోను కూడా గడ్డిబోతో సమానం కాదు. తన ప్రభావానికి తగినట్లుగా కానుకలు ఇచ్చిన సొలొమోను కూడా యేసు నామం లాంటి ఒక వరాన్ని ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేడు. యేసయ్య తన నామాన్ని ఇచ్చాడు అనండి. పొన్నిక మాట చెప్పనా, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నా అన్నాడా లేదా? మాట్లాడరే. నా మహిమను మీకు ఇచ్చున్నాను అన్నాడా లేదా? పాప క్షమాపణ అధికారం ఇచ్చాడా లేదా? మాట్లాడరా. తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రం, సింహాసనం, జీవ కిరీటం, ఇవన్నీ సులువుని ఇవ్వగలడా? ఇందులో ఒక్కటైనా ఇవ్వగలడా? సొలొమోను ప్రభావమునకు తగినట్లుగా ఇచ్చినవన్నీ వెండి బంగారు నగలే, వస్త్రములే. కానీ యేసయ్య ప్రభావం తన నామాన్ని ఇవ్వగలిగింది. తన ఆత్మనిచ్చాడు, తన శాంతినిచ్చాడు, తన విశ్రాంతిని ఇస్తున్నాడు, తన సింహాసనం ఇస్తున్నాడు, తన అధికారం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసు ఏమేమి ఇచ్చాడు? ఎంత అద్భుతమైన మాట ఇది. సొలొమోను తన ప్రభావముకు తగినట్లుగా ఇచ్చినవి అని లెఫ్ట్ సైడ్ రైట్ యాడ్ చేస్తే 2-3 వచ్చి అయిపోయినాయి. యేసు ప్రభు తన రేంజ్లో ఇచ్చిన శుద్ధిగా అవుతలేదు. పేజీలు నిండిపోతున్నారు, రాసి అలిసిపోయేవారు. బాబోయ్, నాకు పెద్ద పనే ఉంది, ఖాళీగా ఉన్నప్పుడల్లా కూర్చుంటాను ఏదో తట్టుకొని. ఇంకా రోజు వర్షపాఠం ఎంత పద్ధతి చేయాలి, ఎంతసేపు అయిపోతే కాసేపట్లో చదివేస్తాం, ఇంకేదో పట్టు కూర్చుంటాం. దేవునికి స్తోత్రం. ఇక రాత్రంటే అవదే. సొలొమోను ఇచ్చినవి ఏంటి? వెండి బంగారం, అయిపోయింది కోటం కాసేపట్లో. యేసు ప్రభు ఇచ్చినవి రక్షణ, శాంతి, సమాధానం, అధికారం, అభిషేకం, ఆత్మ, మహిమ. ఓరి బాబోయ్, తెములుతలేదు. ఇప్పుడు దాకా ఇచ్చినవి ఈ లిస్టు. ఇవ్వబోయాయి. ఇప్పుడు ఇచ్చిందంతా కలిపితే ఏమన్నాడు ఆయన? అడ్వాన్స్ అన్నాడు. అడ్వాన్స్ ఎక్కువ ఉంటుందా, బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు దాకా మనకు వచ్చిందంతా కూడా అడ్వాన్స్ అని అంట, పరిశుద్ధాత్మతో సహా. ఇంకా అసలు మెయిన్ అమౌంట్ ఉందంటే ఇంకా హోసన్న మినిస్ట్రీస్ వరకు అద్భుతమైన పాట. ఎన్నెన్నో మేలులు అనుభవించవలసిన నేను ఏమని ఎన్నని వివరించగలను. ఎన్నెన్నో మేలులు అనుభవించబోతున్నాను నేను. ఇంకా రాబోతున్న లిస్టే బోల్డ్ ఉంది. ఇప్పుడు పొందేసింది ఏముంది? చిన్నదే. ఆశీర్వాదాల కన్నా శ్రమలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ పెట్టుబడిగా మారిపోతున్నాయి. వడ్డీలు, చక్రవడ్డీలు, బోరు వడ్డీలు అన్నీ కలిపి రాబోతున్నాయి. యేసు రక్తమేచి బహు సంపదలతో దేవుడు మహిమతో ముంచెత్తబోతున్నాడు. కనుక ఈ రోజున మీకు ప్రపంచానికి ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. తన సమస్త వైభవంతో అలంకరించబడి తన ప్రభావానికి తగినట్టుగా కానుకలు ఇవ్వగలిగిన సొలొమోను కంటే కోట్ల రెట్లు అత్యధికముగా ప్రభావానికి తగినట్టు ఇవ్వగలిగిన యేసయ్య. ఆమేన్. జక్కయ్యకు దర్శనం ఇస్తే చాలు, ఎందుకంటే చూడాలనుకున్నాడు కాబట్టి. హలో జక్కయ్య, ఐ యామ్ ద జీసస్ యు ఆర్ సర్చింగ్ ఫర్ అంటే, మై గాడ్ థ్యాంక్ యూ అంటే అయిపోద్ది కోటం. ఇంటికి వెళ్ళటం ఏంటి, పాపాలు మొత్తం క్షమించేయటం ఏంటి, రక్షణ ఇవ్వటం ఏంటి? సొసైటీలో పాపిస్తోడు, అవినీతిపరుడు, దుర్మార్గుడు, జలగా ఈ పేర్లన్నీ కొట్టేసి ఇతడు అబ్రహాము కుమారుడే అని సమాజంలో ఒక రేంజ్ పెంచి విలువ పెంచి రావటం ఏంటి? యేసు యాక్సెప్ట్ చేసిన సొసైటీ జక్కయ్యని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. మా డబ్బులు తినేసాడు దుర్మార్గుడు, రక్తం పిండేసాడు, అతని మీద కసి ఉంది. అతన్ని కూడా యాక్సెప్ట్ చేసేలాగా మాట్లాడలేడు యేసయ్య. సొసైటీలో విలువ పెంచాడు. దేవునికి స్తోత్రం కలుగునగా.
యేసుప్రభు ఇచ్చినట్టుగా, యేసుప్రభు ఇచ్చినంతగా ఎవరు ఇవ్వలేరు. ఆమేన్. అందుచేత నేను మీకు చేయుచున్న మనవి ఏమనగా, సొలొమోను వంటి ప్రభావము కలిగిన రాజుల వద్ద కూర్చొని వారికి భజన పాటలు పాడి తునమో పరమో లాభమును ప్రయోజనము పొందుకొనుచున్నారు. మేధావులారా, సకల భక్త భజన పరులారా, మీరు యేసు వద్దకు రాగలిగితే ఆయన తన ప్రభావానికి తగ్గట్టుగా ఇస్తాడు. ఆమేన్. ఆమె ఇచ్చేయించిన వాటిని కూడా ఇచ్చినట్లే నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వగలుగుతాడు. చెయ్యాల్సిందల్లా నువ్వు ఆయన దగ్గర రావటమే. చివరికి ఒక మాట, శేమదేశపురాణి రేపొద్దున మీ మీద నేరస్థాపన చేస్తుంది అన్నాడు. అంటే కోర్టులో తీర్పుల విమర్శలో మన మీద నేరం మోపుద్దండి. ఆమెకు మన మీద ఏం హక్కు ఉందంటే అక్కడ అన్నాడు, ఆమె జ్ఞానము వినుటకే అంత దూరదేశం నుండి వచ్చింది, నా మాటలు వినడానికి నేను రావట్లేదు, కాబట్టి వీళ్ళకన్నా నేనే బెటర్ అని మన మీద నేరస్థాపన చేస్తుందట ఆవిడ ఆ రోజున. సొలొమోను కంటే మధుర గీతమును ఆలపించి, పరమగీతను ఆలపించి యేసును సంతోషపడదామా, లేక శేబదేశపు రాణి విమర్శలలో వ్యతిరేక సాక్ష్యం ద్వారా శిక్షకు పాత్రలు అవుదామా? నేనైతే నా ప్రభువుని మునుపటి కంటే శ్రేష్టముగా ఆరాధించగోరుతున్నాను. ఎందుకనగా ఆయన తన నామాన్ని ఇచ్చాడు, తన రక్షణనిచ్చాడు, తన వస్త్రమునిచ్చాడు, తన శాంతినిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, తన అధికారమునిచ్చాడు, తన మహిమనిచ్చాడు, తన సింహాసనం ఇచ్చాడు, తన కిరీటం ఇచ్చాడు, తన రాజ్యమును మన చేతిలో పెట్టాడు. ఇవి ఎప్పటికీ ఎవరు ఇవ్వలేనివి. కనుక యేసు తన ప్రభావంతో మనకు అనుగ్రహించిన లిస్టులో ఏ ఒక్కటి పట్టుకునే జీవితాంతం దీవించబడగలం. ఎన్ని కలుగుంటే ఇంకెంత దీవెన. కనుక ఆయన ప్రభావానికి తగినట్టుగా ఆయన ఇచ్చాడు. నేనేమందాం, మనం పొందుకున్న కృపకు తగినట్టుగా మనం ఆరాధన చేద్దాం. మళ్ళీ వినండి, ఆయన తన ప్రభావానికి తగినట్టుగా ఆయన మనకిచ్చాడు. మనం పొందుకున్న దానికి ఆ కృపకు తగినట్టుగా మనం ఆరాధన చేద్దాం. దేవుడు మంచి ఆరాధన కృపను దేవుడు మనకిచ్చునగాక. ప్రార్థన చేసుకుందాం.